ఏపీ రాజ్యసభ విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయానికి వచ్చింది. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సీటు విషయంలో టీడీపీ పార్టీ అలాగే జనసేన రెండు కాంప్రమైజ్ అయ్యాయి. ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అలాగే జనసేన రెండు పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బీజేపీకి కేటాయించారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాజ్యసభ అభ్యర్థిపై చర్చ జరిగింది. అమిత్ షా నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి కూడా కలిశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను అభ్యర్థిగా నిలపబోతున్నట్లు అమిత్ షా చంద్రబాబు తెలిపినట్లు తెలుస్తోంది. కొత్తగా ఈ రాజ్యసభ రేసులో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అక్కడ పాగా వేయాలని కమలం పార్టీ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికీ అన్నా డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలోని ఇప్పటి వరకు తమిళనాడు బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తన పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసింది. అయితే జాతీయ స్థాయిలో అన్నామలైకి మంచి గుర్తింపిస్తామని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసింది. ఏప్రిల్ 15వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్ దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ 29గా నిర్ణయించారు అధికారులు. ఇక 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు మే 2వ తేదీ నిర్ణయించారు. మే 9వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. వైసీపీ పార్టీ సీట్ల ప్రకారం వాళ్లకు అవకాశం లేదని తెలుస్తోంది. అంటే ఈ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.